నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. భారతీయ సాంప్రదాయ వస్త్రధారణలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పిల్లలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోరక్షకుడని ఆ పార్టీ నేత కిరణ్ రాయల్. కూటమి ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చిన మెగా డిఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. తిరుమల శ్రీవారి సేవలో తమన్ గోపీచంద్ మరణేని నటుడు అశ్విన్ బాబు. డీటెయిల్ చూస్తే 4 రోజుల భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబానికి పాలెం ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన పిల్లలు భారత సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. 2 కొడుకులు కుర్తా పైజామా ధరించగా కుమార్తె అనార్కలి స్టైల్లో రూపొందించిన ఫుల్ లెంత్ బట్టల్లో మెరిసింది. వాన్స్ గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. అనంతరం ఢిల్లీలోని అక్షరాధామ్ ఆలయాన్ని సందర్శించారు. Will, look at Luke, smile. Okay. Good. Oh, thank you all. Let me know. Josh, he can't move unless the person's escorting him. So he has to come back here. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోరక్షకుడని ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ అన్నారు. సోమవారం ఆయన తిరుపతిలోని గోశాలను సందర్శించారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని తమ పార్టీ తరపున గోశాలకు 4 కూలర్లు అందజేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తిరుమల గోశాల వ్యవహారం గురించి వింటున్నాం. గోవులను సంరక్షించాలి కానీ రాజకీయం చేస్తున్నారు అని అన్నారు. పూర్తితో మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు తిరుపతిలో ఉన్న ఎండాకాలం కానివ్వండి, ఎండరీత్యా కానివ్వండి, ఇక్కడున్న గోవులకు మా వంతు సహాయంగా మా పార్టీ తరఫున మా వంతు సహాయం చేయాలని ఆలోచనతో ఈరోజు ఈ గోశాలకి ఒక 4 ఎయిర్ కూలర్లు మేము అందజేయాలని ఆలోచనతో ఆర్డర్ చేసాం. అందులో భాగంగా ముందుగా 2 కూలర్లు తెప్పించాము. ఇంకొక 2 కూలర్లు రేపు ఉదయానికంతా తిరుపతి చేరుకుంటుంది. ఇలానే దాతలు కూడా చాలామంది వచ్చి ఇలా ఇక్కడున్న గోవులకు కనీసం కూలర్లు పెట్టి రాబోయే ఎండాకాలం ఇంకా ఎండాకాలం దృష్టి ఉంచుకొని కూలర్లు పెడితే కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం కొంచెమన్నా చల్లదనం ఉంటుందేమో ఆలోచనతో ఈ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన ఘటన చాలా బాధాకర విషయం చెప్పి అందరికీ తెలిసింది. ఇలాంటివి చేస్తే మంచిదని ఒక ఆలోచనతో మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులు మేము అనుకున్నాం కాబట్టి ఒక 4 ఆర్డర్ చేసి ఇప్పుడు ఒక 2 ఇస్తున్నాం. మిగతా 2 కూడా రేపు ఇవ్వబోతున్నాము. మనం గత కొద్ది రోజులుగా తిరుపతిలో గో రాజకీయం చూసుంటాం. చాలా బాధాకరం. గో సంరక్షణ కోసం పాటుపడాలి కానీ గోతో రాజకీయాలు చేయకూడదు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మా నాయకుడు ఆయన ఆదేశాలు కానివ్వండి, ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా
ఇక్కడ పరిస్థితులు తిరుపతిలో ఉన్న ఎండాకాలం కానివ్వండి, ఎండరీత్యా కానివ్వండి, ఇక్కడున్న గోవులకు మా వంతు సహాయంగా మా పార్టీ తరపున మా వంతు సహాయం చేయాలని ఆలోచనతో ఈరోజు ఈ గోశాలకి ఒక 4 ఎయిర్ కూలర్లు మేము అందజేయాలని ఆలోచనతో ఆర్డర్ చేసాం. అందులో భాగంగా ముందుగా 2 కూలర్లు తెప్పించాము. ఇంకొక 2 కూలర్లు రేపు ఉదయానికంతా తిరుపతి చేరుకుంటుంది. ఇలానే దాతలు కూడా చాలామంది వచ్చి ఇలా ఇక్కడున్న గోవులకు కనీసం కూలర్లు పెట్టి రాబోయే ఎండాకాలం ఇంకా ఎండాకాలం దృష్టి ఉంచుకొని కూలర్లు పెడితే కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం కొంచెమన్నా చల్లదనం ఉంటుందేమో ఆలోచనతో ఈ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన ఘటన చాలా బాధాకర విషయం చెప్పి అందరికీ తెలిసింది. ఇలాంటివి చేస్తే మంచిదని ఒక ఆలోచనతో మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులు మేము అనుకున్నాం కాబట్టి ఒక 4 ఆర్డర్ చేసి ఇప్పుడు ఒక 2 ఇస్తున్నాం. మిగతా 2 కూడా రేపు ఇవ్వబోతున్నాము. కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా డిఎస్సీపై అభ్యర్థులు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ వచ్చిన మెగా డిఎస్సీకి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ను కేవలం పరీక్ష నిర్వహణకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటని నిలదీశారు. టీచర్ పోస్టుల నియామక ప్రక్రియపై నిర్దిష్ట ప్రణాళిక లేకుండా 6 లక్షల మంది అభ్యర్థుల ఆశలతో ప్రభుత్వం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మెగా డిఎస్సీని చిత్తశుద్ధితో నిర్వహించకపోతే అభ్యర్థుల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. రిమోట్ స్కూల్స్ అన్నీ కూడా వ్యాకెంట్గా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. మరి అవన్నీ కూడా వీళ్ళు సుమారుగా ఆగస్టులోనే సెప్టెంబర్లోనో అంటే ఆగస్టుకు ప్రాసెస్ అయిపోతే ఎప్పుడో సెప్టెంబర్లో నియామకాలు చేసే పని అయితే అప్పటిదాకా కూడా ఈ స్కూల్స్ నిర్వహించే అవకాశం ఉందా లేదా, అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అంటే ఈ ప్రాసెస్ అంతా కనుక చూస్తుంటే సెప్టెంబర్ దాకా కూడా వీటన్నిటిని కూడా పూర్తి చేయకుండా ఉండడం అంటే అసలు ఈ ప్రాసెస్ని వీళ్ళకి కంప్లీట్ చేయాలన్న ఆలోచన ఉందా? జూన్ లోపలనే నియామకాలు పూర్తి చేసి స్కూల్స్కి ఇబ్బంది లేకుండా స్టార్ట్ చేయాల్సింది పోయి సెప్టెంబర్ దాకా కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్తే అసలు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఉన్నట్టుగా కూడా కనిపించట్లా. ఇంకపోతే ప్రధానమైనటువంటి ఇంకొక పాయింట్ కూడా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చెప్తా ఉన్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. 11 నెలల క్రితం జూన్ 14వ తారీఖున 2024 సంవత్సరంలో 16,347 పోస్టులకు ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టినారు. కరెక్ట్గా 11 నెలల తర్వాత ఈ రోజుకి కూడా అదే 16,347 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఆ 16,347 వ్యాకెన్సీస్కి సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నామని చెప్పినారు. ఈ 11 నెలల కాలంలో ఎన్ని వేల మంది రిటైర్ అయి ఉంటారు, ఎన్ని మార్పులు జరుగుంటాయి. అదేవిధంగా ప్రధానంగా జీవో నెంబర్ 117 ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 117 ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో చెప్పించి ప్రతి స్కూల్ని కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా తయారు చేయాలన్న ఆలోచనతో ఆ రోజు జీవో నెంబర్ 117 తీసుకొని వస్తే దాన్ని ఒక భూతద్దంలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని చెప్పడం 117 జీవోలో ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియదు స్పష్టంగా. ఆ 117 జీవోని రద్దు చేస్తామని చెప్పి అందరికీ కూడా ఒక భ్రాంతిని కలిగించినారు. అయితే 117 జీవోని రద్దు చేయకుండా ఆ 117 జీవో ప్లేస్లో కొత్త మెమోని ఒక దాన్ని తీసుకొని వచ్చినారు. ఈ మెమో వల్ల ఈరోజు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు విద్యా వ్యవస్థ వెళ్ళిపోతా ఉందంటే నేను కొన్ని పాయింట్స్ని మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. సుమారుగా 19,271 ప్రైమరీ స్కూల్స్ వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్స్గా పడిపోయే పరిస్థితి ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త మెమో వల్ల ఏర్పడే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక్క పంచాయతీకి ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్ కానీ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ కానీ పెడతామని చెప్తా ఉన్నారు. మనకున్నటువంటి సుమారుగా 31,000 చిల్లర ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో కేవలం పంచాయతీకి ఒక్క స్కూలే ప్రైమరీ స్కూలే కనుక పెట్టగలిగితే అది మోడల్ ప్రైమరీ స్కూల్ కావచ్చు లేదనుకుంటే బేసిక్ ప్రైమరీ స్కూల్ కావచ్చు. సుమారుగా 19,271 ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్గా పడిపోయేదానికి అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇకపోతే రెండవది అసలు అప్పర్ ప్రైమరీ వ్యవస్థనే లేకుండా తీసేస్తామని చెప్తున్నారు. 3,156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిల్లో సుమారుగా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే 83% స్కూల్స్లో 6, 7, 8 తరగతులు 60 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారన్నారు. మరి ఈ 83% అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా ఫౌండేషన్ స్కూల్స్ గానో లేదా ప్రైమరీ స్కూల్స్ గానో పడిపోయేదానికి వారు ఇచ్చినటువంటి మెమో ద్వారా స్పష్టంగా కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కేవలం 17% స్కూల్స్ని మాత్రమే హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేస్తామని చెప్పినారు. ఇకపోతే సుమారుగా 5-10 హై స్కూల్ ప్లస్ని ఎక్కడైతే గ్రామీణ విద్యార్థులందరికీ కూడా జూనియర్ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ వ్యవస్థ కానీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హై స్కూల్ ప్లస్ హై స్కూల్లోనే ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్న ఆలోచనతో ఆయన హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వస్తే ఆ 510 హై స్కూల్స్ ప్లస్ మొత్తాన్ని కూడా ఈ రోజు రద్దు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించినారు. సుమారుగా మనం ఆ రోజు వారందరికీ కూడా
1800 మంది దాకా పీజీటీలుగా ప్రమోషన్స్ ఇచ్చినాం. వారందరూ కూడా ఈ రోజు హై స్కూల్ ప్లస్ల్లో కొనసాగుతూ ఉన్నారు. మరి ఈ రోజు 510 హై స్కూల్ ప్లస్ల్ని రద్దు చేస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేస్తే ఈ ఒక్క సంవత్సరం వరకు అందులో 290 హై స్కూల్ ప్లస్లను మాత్రమే కొనసాగిస్తామని చెప్పి మొన్న అది కూడా ఒక డౌట్గా చెప్తా ఉన్నారు. మొత్తానికి మాత్రం ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో ఈ 510 హై స్కూల్ ప్లస్లను అందరినీ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా 117 జీవో రద్దు చేసిన దానివల్ల స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్ పొందినటువంటి 8,000 మంది పరిస్థితి కూడా ఈరోజు ప్రశ్నార్థకమైంది. ఈ విధంగా టోటల్గా చూస్తే 19,271 ప్రైమరీ స్కూల్స్ ఉనికిని కోల్పోతా ఉన్నాయి. 3,156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అసలు కనిపించట్లా. 510 హై స్కూల్ ప్లస్లు కనిపించట్లా. మరి ఈ 8,000 మంది స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్ పొందినటువంటి వీరందరి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమవుతుంది. ఇన్ని మార్పులు జరిగిన తర్వాత, ఇంత ఘోరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత, ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంత డిజాస్టర్స్ లాగా ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కూడా ఒక్క సంవత్సరం క్రితం ఏదైతే మీరు 16,347 పోస్టులు ఉన్నాయి వ్యాకెన్సీస్ అన్నారో, ఈ రోజుకి కూడా మళ్ళీ 16,347 పోస్టులు మాత్రం మీరు ఉన్నాయని చెప్పి వ్యాకెన్సీస్ చూపించి వాటికి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఈ రోజు ఇస్తే మీరంతా కూడా కట్టుకథల్లాగా కేవలం డిఎస్సి ఎగ్జామినేషన్ వరకు సరిపో, లేకపోతే ఈ లోపలనే కోర్టుల ద్వారా దాన్ని ఆపించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఒక నటనలాగా కనపడుతుంది. కానీ మీకు ఎక్కడా కూడా దీంట్లో చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపించదు. తిరుమల శ్రీవారిని సినీ సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు గోపీచంద్ మాలనేని, నటుడు అశ్విన్ బాబు దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నాకు తమిళ రాదన్నా. కొంచెం వెనక్కి రావాలి. ఇట్టా సార్ సార్ ఇటు వచ్చేసాను సినిమా కూడా వచ్చేమన్నా సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఇద్దరు కలిసి వచ్చారు బ్రదర్ ఓకే ఓకే ఉండు రెడ్డి రెడ్డి సార్ మాట్లాడతా సార్ తీసుకురా బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి స్వర్గీయ ఎన్టీఆర్, మనుమలు నందమూరి చైతన్య, కృష్ణ, గారపాటి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహాలకు పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, ఆహారాన్ని అందించారు. 75 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసం యువకుడిగా పనిచేస్తున్నారని చైతన్య, కృష్ణ అన్నారు.
ఈ రోజుతో మాయా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మనం 75 సంవత్సరాలు అంటే ఓల్డ్ ముసలితనం వచ్చింది ఇంకా అయిపోయింది అని అందరూ అనుకుంటారు. ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు. కానీ మా మాయా 75 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు కుర్రోడ్లాగా ఇంకా డెవలప్ చేయాలి. ప్రతిరోజు ఏదో జిల్లాలో ఏదో నియోజకవర్గం తిరుగుతూనే ఉంటారు. ఆయన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్ళాలి, ఒక చైనా సింగపూర్ లాగా తయారవ్వాలని చెప్పి మాయా ఇప్పుడు కూడా కుర్రోడ్లాగా వెళ్తున్నారు. ఈరోజు చెప్పాలంటే ఏజ్ పీపుల్కి ఈయన ఒక మార్గదర్శి, ఒక ఇన్స్పిరేషన్. ఏజ్ అయిపోయిన వాళ్ళు ఇంట్లో కూర్చోవాలి లేదు మన దగ్గర పని చేయవచ్చు, ఈ వయసులో కూడా మనం పని చేయవచ్చు అని చెప్పి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నారు. మన ఏజ్ వాళ్ళకే కాదు, యువత కూడా మీరు ముందుకు రావాలి. మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీ తోడ్పాటు ఉండాలని 2027లో జరిగే గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తిలక్ రోడ్డులోని కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుందన్నారు. అందుకే ఒకసారి వాడి పాడేసే ప్లాస్టిక్ వినియోగాన్ని రాజమండ్రి నగరంలో పూర్తిగా నిషేధించాలని ఆయన కోరారు. ప్రజల సహకారంతోనే ఏదైనా సాధ్యమని, అందుకే అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాజమండ్రి నగరాన్ని క్లీన్ సిటీగా చేసుకుందామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఇటీవల దైవ దర్శనానికి ఉజ్జయిని వెళ్ళానని, అక్కడ ఉజ్జయిని 7 సార్లు క్లీనెస్ట్ సిటీ అవార్డు పొందినట్లు ప్రకటనలో చూసి ఆశ్చర్యం కలిగిందని చెప్పారు. ఇలా ఎలా సాధ్యమైందని స్థానిక ఎంపీని కలిసి అడగ్గా ప్రజలను చైతన్యపరిచి వారి భాగస్వామ్యంతో ఇది సాధించినట్లు చెప్పారని తెలిపారు. 8వసారి కూడా తమకే ఆ క్లీన్ సిటీ అవార్డు వస్తుందని ఆ ఎంపీ ఎంతో నమ్మకంతో చెప్పారని, అందుకే ఉజ్జయిని మాదిరి సిటీని కూడా క్లీన్ సిటీగా చేసుకుందామని ప్రజల సహకారం కోరారు. వర్షాకాలం సమీపిస్తూ ఉంది. డీసిల్టింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతూ ఉంది మీరు చూసినట్లయితే, డీసిల్టింగ్ ప్రక్రియ మీడియం డ్రైన్స్ ఉంటాయి, 1 feet to 3.5 feet, సుమారు అవి 29,092 మీటర్లు ఉన్నాయి. వాటిల్ని మాన్యువల్గా అంటే పారిశుధ్య కార్మికులతోటి డీసిల్టింగ్ చేసే కార్యక్రమం. అదే మీడియం డ్రైన్స్ బుల్ మెషినరీతోటి చేసే కార్యక్రమం సుమారు 45,518 మీటర్లు ఉన్నాయి. చివరిగా జేసీపీతో అంటే 3.5 అంటే 3.5 మీటర్స్ నుంచి అబోవ్ ఉన్న డ్రైన్స్ సుమారు 10,377 మీటర్లు ఉన్నాయి. వాటిని జేసీపీతో చేస్తారు. ఇండోరే ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద అయినప్పుడు మన నగరం ఎందుకు కాలేదు? మన నగరాన్ని మనం ఎందుకు చేయలేం? చేయగలిగే అన్ని హంగులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కూడా బాగా చైతన్యవంతులై ఉన్నారు, ప్రజలు కూడా బాగా అవగాహన కలిగిన వారు ఉన్నారు. ఎందుకు చేయలేరు? చేయొచ్చు, కానీ ఆ సంకల్పం ఉండాలి. మేము అనుకున్నాం తప్పకుండా ఈ 5 సంవత్సరాలు కృషి చేద్దాం. రాబోయేది పుష్కరాలు. ఇప్పటి నుంచి మన అడుగులు ముందుకు ఎగిపోతే పుష్కరాలు జరపడం అన్నది గొప్ప ఏమి కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పుష్కరాలు జరిపాం. ఇప్పుడు కూడా కూటమి చాలా సమర్థవంతంగా నడుపుతాం. పుష్కర అయిపోయిన తర్వాత నగరం ఏమైపోతుంది, ఈ ప్లాస్టిక్ కానీ వ్యర్థాల వలన నగరం ఏమైపోతుంది అన్నది చూడాలి. అంటే పుష్కర అయిందో పోస్ట్ పుష్కర ఏం జరుగుద్ది అన్నది ఆలోచించాలి మనం, ప్రజలు కూడా. కాబట్టి ఇప్పటి నుంచే మనం అడుగులు ముందుకేసి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద మనం కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన పారిశుధ్య కార్మికుల కష్టం, బాధ, మరో పక్కన ఆరోగ్యపరమైన సమస్యలు, నగరం ఏమవుతుంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రజలు కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం, ఎక్కడో చూసి వాళ్ళు అది చేశారు ఇది చేశారని కాకుండా మనం ఎందుకు చేయలేమన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రాగలిగితే మనం కూడా అద్భుతాలు చేయగలుగుతాం. జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టన్నుల వసూళ్లను ఇకపై పూర్తి స్థాయిలో డిజిటల్ విధానంలో చేపట్టేందుకు పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్లో ఎస్బీఐ సేల్స్ ఎగ్జిక్యూటివ్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించే చెక్ పోస్ట్ వద్ద ఈ పోస్టు యంత్రాలను ఏర్పాటు చేసి అషీలు వసూలు పూర్తి స్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందుకోసం అన్ని చెక్ పోస్టుల వద్ద తగిన సంఖ్యలో ఆయా ఈ పోస్ట్ అధిక పరికరాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 12
ఏఎంసీ చెక్ పోస్టుల వద్ద సెస్ వసూళ్లను నగదు రూపంలో కాకుండా డిజిటల్ పేమెంట్ ప్రక్రియను చేపట్టి ఒకేసారి ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలోనే ఈ తరహాలో తొలిసారి మన జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రథమంగా ప్రారంభించుకుందని, వీటి ఫలితాలు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. డాష్బోర్డ్ కలెక్టర్కి ఒక డాష్బోర్డ్, ఏడీకి ఒక డాష్బోర్డ్ ఇస్తే చాలు. బికాస్ ఆ పేపర్ ఇంకొకటి కాదు. అందులో రన్ స్టేషనరీ కూడా వెరీ లిమిటెడ్. బట్ బేసింగ్ ఆన్ దట్ ఎనీ టైంలో డాష్బోర్డ్ కలెక్టర్కి ఒక డాష్బోర్డ్, ఏడీకి ఒక డాష్బోర్డ్ ఇస్తే చాలు. ఓన్లీ పాయింట్స్. నాకు క్యాష్ ప్రొడక్షన్ ఎంత అనేది నాకు ఐడియా ఉంది. క్యాష్ ప్రొడక్షన్ ఎక్కడికి వెళ్తుందో తెలుసు. సో అది ప్లస్ అవ్వాలి. ఏంటంటే ఇప్పుడు ఈ డేటా అంతా మీరు ఫిల్ చేస్తున్నారు, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు. అది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఫిల్లింగ్తో మాకు చేయండి, నెంబర్ స్కాన్ చేయాలి మాకు, వే బ్రిడ్జెస్ అవన్నీ మేము పెట్టుకుంటాం. దీంతో వచ్చిన డబ్బులతో వే బ్రిడ్జ్ పెట్టుకుంటాం. ద మూమెంట్ ఇట్ క్రాసెస్ వే బ్రిడ్జ్ ఆటోమేటిక్గా వెయిట్ వచ్చేస్తుంది. తర్వాత నెంబర్ స్కాన్ చేస్తాం. ఇంక డీటెయిల్స్ అన్ని నార్మల్. బికాస్ ఆ పేపర్ ఇంకొకటి కాదు. అందులో రన్ స్టేషనరీ కూడా వెరీ లిమిటెడ్. బట్ బేసింగ్ ఆన్ దట్ ఎనీ టైంలో డాష్బోర్డ్ కలెక్టర్కి ఒక డాష్బోర్డ్, ఏడీకి ఒక డాష్బోర్డ్ ఇస్తే చాలు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే భారతీయ జనతా పార్టీకి ఎనలేని గౌరవం ఉందని, 100% ఆయన ఆశయాల సాధన కృషి చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో ఏర్పాటు చేసిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత జిల్లా పార్టీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కోనసీమ జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యుడు మానేపల్లి అయ్యాజీ వేమతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. పార్టీ సభ్యులు పుట్ట హరిప్రసాద్, పురంధేశ్వరి వెండితో చేసిన అంబేద్కర్ ప్రతిమ బహుకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగానే తాను దేశ ప్రధాని కాగలిగారని, నరేంద్ర మోడీ గొప్పగా చెప్పడంతో పాటు రాజ్యాంగాన్ని నుదుట అద్దుకుంటున్నారని, కానీ అంబేద్కర్ను తమ నాయకుడిగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ చివరకు దారుణంగా అవమానించారంటూ 1937 బొంబాయి ప్రెసిడెన్సీ ఎన్నికల అంశాన్ని ఆమె ప్రస్తావించారు. దేశంలో జరిగినటువంటి దుష్ప్రచారం, భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మెజారిటీతోటి కనుక అధికారంలోకి వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని, రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారని చెప్పి చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా ప్రజల్లోకి తీసుకుని, అంటే దాన్ని తిప్పుకొడుతూ నిజమైనటువంటి విషయాలు ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యాచరణ, ఈ సమావేశం ఇవాళ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశ మాధ్యమంగా నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కొనసాగిస్తున్నది, అదేవిధంగా రాజ్యాంగాన్ని సవరించినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వారి స్వలాభాపేక్ష కోసం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా డెమోక్రాటికల్గా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి తప్పించి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాజ్యాంగ యొక్క స్ఫూర్తి, లౌకికవాదం కావచ్చు, అందరికీ సమాజంలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చేయటం కావచ్చు, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో తెలియజేశారు, ఇవాళ నేను ప్రధానిని అయ్యానంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల మాధ్యమంగానే నేను ఈ స్థాయికి ఎదగలిగాను అని చెప్పినటువంటి వ్యక్తి. అటువంటి భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని తీసివేస్తుంది లేదా మార్చివేస్తుంది లేదా రిజర్వేషన్లు ఎత్తివేస్తుంది అంటే ప్రజల్ని దయ ఉంచి నమ్మవద్దు అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.